ఒకప్పుడు పూలు మరియు చెట్లతో నిండిన ప్రశాంతమైన చెరువులో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు చలాకీగా ఉండేది, తెలివిగలది. కాని ఒక సమస్య. అది అతిగా మాట్లాడేది. ఆ తాబేలకు ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రోజు చెరువుకు వచ్చేవారు ఇద్దరు దయగల హంసలు. వారు ముచ్చట్లు చెప్పేవారు, నవ్వుకునేవారు, కలిసి ఎంతో ఆనందంగా కాలం గడిపేవారు. ఒక వేసవిలో చెరువు ఎండిపోసాగింది. ఎండ చాలా తీవ్రమైంది. నీరు దాదాపు లేనంత అయింది. తాబేలు, నా స్నేహితులారా, నీరు లేకపోతే నేను ఇక్కడ ఎలా బతుకుతాను? ఏమి చేయాలి? అని బాధపడింది. అప్పుడు హంస, ఆలోచించకు. మేము ఓ యోచన చేశాము. మేము నిన్ను ఓ పెద్ద చెరువుకు తీసుకెళ్తాం. ఇది ఇక్కడికి చాలా దూరముంటుంది. ఈ కట్టెను నీవు నోరుతో గట్టిగా పట్టుకో. మేము అది మధ్యలో పట్టుకుని ఎగరిపోతాం. కాని జాగ్రత్త, నీవు మాట్లాడకూడదు. నీవు మాట్లాడితే కింద పడిపోతావు అని చెప్పింది. తాబేలు ఒప్పుకుంది. ఇద్దరు హంసలు ఆకాశంలో ఎగరాయి, ఒక్కొక్కది ఒక్కోవైపున, మధ్యలో తాబేలు కట్టెను పట్టుకొని వేలాడుతూ. వారు ఒక ఊరుమీదుగా ఎగరే వేళ కింద ఉన్న ప్రజలు పైకి చూసి నవ్వారు. అదేమిటో, తాబేలు ఆకాశంలో ఎగురుతుందే, ఎంత విచిత్రంగా ఉంది. తాబేలు ఈ మాటలు విని కోపంగా మారింది. ఆమె ఇచ్చిన హెచ్చరికను మరిచిపోయింది. నోటిని తీయగానే కట్టె ఊడిపోయింది. తాబేలు ఆకాశం నుండి కింద పడిపోయింది. ఇద్దరు హంసలు ఆకాశం నుండి దిగులుగా చూశారు. అయ్యో, అది నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. తక్కువ మాటలు పెద్ద ప్రయోజనం. ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.